హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అవిసె గింజలతో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, హెయిర్ గ్రోత్కి, బీపీ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్లాక్స్ సీడ్స్తో హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు అవిసె గింజలు వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగానే ఫ్రై అవుతాయండి. అవిసె గింజల్లో లభించే పోషకాలు జుట్టు బాగా పెరగడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హెయిర్ ఒత్తుగా ఆరోగ్యంగా ఉండడానికి అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. అవిసె గింజలు 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక చిటపటలాడుతూ సౌండ్ వస్తుంది. అలా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కప్పుతో 3/4 కప్పు పల్లీలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు గింజ లోపల వరకు ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. పల్లీలు రంగు మారి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ లడ్డూలో పల్లీలు, నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నువ్వులు చిటపటలాడి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కప్పుతో 1/2 కప్పు కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ వేడికి కొబ్బరి బాగా ఫ్రై అవుతుంది. దీనిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ని వేసుకోవాలి. వీటిని మెత్తగా పొడి చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి, 4 యాలకులు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకొని బెల్లం నలగడానికి కొద్దిగా పిండిని జార్లోకి వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకోవాలి. దీనిని మెత్తగా పొడి చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. బెల్లం పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపాక ముద్ద చేస్తే ముద్ద అవుతుంది. తక్కువ నెయ్యితో చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. నెయ్యి వేయకుండా చేయాలంటే గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాల్సి వస్తుంది. 1/4 కప్పు నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ లడ్డూలాగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లడ్డు టేస్ట్ బాగుంటుంది. లడ్డు చుట్టుకోవడం కూడా ఈజీ అవుతుంది. చూసారు కదా లడ్డు ఎంత బాగా వచ్చిందో. అలానే మిగిలిన పొడిని కూడా ఇలాగే లడ్డూలాగా చేసుకోవాలి. అన్నిటినీ ఇలా చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ లడ్డు రోజుకొకటి తింటే హెల్తీగా ఉంటారు. ఎన్నో పోషకాలతో నిండిన ఈ లడ్డూని మీరు కూడా చేసుకొని రోజు తినండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.